నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కల్వకుంట్ల కవిత తన తండ్రికి ఫీడ్బ్యాక్గా రాసినటువంటి లేఖ ఒక చిన్న లీడ్ మాత్రమేనట. వచ్చే రోజుల్లో కవిత నుంచి భారీ బ్లాస్టింగ్ న్యూస్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కారణం, కవిత పార్టీ బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఇదంతా జరిగే పనేనా, అందుకు అవకాశాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఇదంతా నేరుగా కేసీఆర్ నుంచే వచ్చిన ప్రతిపాదనగా తెలుస్తుంది. గులాబీ బాస్ తన ఫస్ట్ ప్రయారిటీ అల్లుడు హరీష్ రావుకి ఇస్తే ఆయన ససేమిరా అన్నాడని సమాచారం. నాకు ఇష్టం లేదు, ఆ ముద్ర నేను వేయించుకోలేను, మామను వ్యతిరేకించిన అల్లుడిగా అని అంటూ ఆ మధ్యకాలంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా హరీష్ రావు చెప్పింది మనం చూసాం. ఒకవేళ అలా జరిగినా కూడా తాను తన మామ కేసీఆర్ బతికుండగా పార్టీని వీడే ప్రసక్తే లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. కట్ చేస్తే పార్టీలో ప్రస్తుతం కేసీఆర్ తర్వాత అంతటి సుప్రీం కేటీఆర్, తర్వాత హిమాంశుపురం అవుతుందేమో కానీ మరెవ్వరికీ ఇందులో భాగస్వామ్యం లేదు. ఇక్కడ కేసీఆర్ అసలు ప్లాన్ ఏంటి? డిఎంకే అన్నా డిఎంకే లాగా పార్టీ చీలినా పెద్ద సమస్య లేదని, అధికారం మాత్రం మన ఇంట్లోనే ఉండాలన్నది చంద్రశేఖరరావు అసలు ఎత్తుగడగా తెలుస్తోంది. అలా తొలుత హరీష్ రావును ఆ దిశగా ప్రయోగించాలని ప్రయత్నిస్తే అది ఆదిలోనే హంసపాదులా మారిందట. అప్పట్లో అమిత్ షా కూడా హరీష్ రావును గట్టిగానే ట్రై చేసినట్లు సమాచారం. హరీష్ బీజేపీలోకి వెళతారేమోనని కేసీఆర్ కూడా బాగానే ఎదురు చూశారట. ఎలాగైనా మనలో ఒకడు ఇతర పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి అధికారంలో ఉండడం కూడా కలిసి వచ్చే అంశమే అన్నది కేసీఆర్ అసలు వ్యూహం అట. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచో పొడుచుకొచ్చిన రేవంత్ సీఎంఐ కూర్చుని కాళేశ్వరం గుంతలు మొత్తం తవ్వుతున్నాడు. ఏమో కాంగ్రెస్ వాళ్లే కాళేశ్వరాన్ని పేల్చేశారేమో అని కేటీఆర్ ఎంత బనాయిస్తున్నా వర్కౌట్ కావడం లేదు. రేవంత్ అయితే సీఎం అయిపోయాడు, కల్వకుంట్ల కుటుంబం ముక్కు పిండుతున్నాడు. అదే గతంలో కేసీఆర్ ఆదేశించినట్టు హరీష్ పార్టీ బయటకు వెళ్ళి ఏ బీజేపీలోనో చేరి ఉంటే అప్పటికి మంచి ఫామ్లో ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చి హరీషే సీఎం అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదిగా అన్నది కేసీఆర్ మనసులో మరుగుతోన్న ఆలోచనట. ఇదంతా ఇలా ఉంటే అల్లుడి వల్ల ఎలాగూ వర్కౌట్ కావడం లేదు, ఈయన సంగతి ఇలా ఉంచి తన కూతురి ద్వారా మరో ప్రయోగం చేసి చూద్దాం, తద్వారా ఏదైనా సక్సెస్ సాధించవచ్చేమో, పోతే వెంట్రుక వస్తే కొండ అన్న కోణంలో ఇప్పుడు కూతురు కవిత నుంచి నరుక్కొస్తున్నట్లు సమాచారం. ఇక కవిత వస్తే ఏం జరుగుతుందని చూస్తే అట్లీస్ట్ ఓట్లను చీల్చి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయనన్నా చేయరా అనేది ఒక అంచనా అట. ఆమె ఎవరి ఓట్లు చీలుస్తారు? ఆమె వెనుక దాగిన ఓటు బ్యాంకు ఎలాంటిదని చూస్తే ఆమె తొలి నుంచి తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ ఆడపడుచుగా చేసిన బతుకమ్మలు మహిళా లోకాన్ని ఆకర్షించాయి. ఈ దిశగా మహిళా ఓటు బ్యాంకును కాస్త కవర్ చేయొచ్చు. ఇకపోతే బీసీ ఓటు బ్యాంక్, బీసీల వాణి వినిపించడంలో కూడా కవిత ఒక ప్రయారిటీగా తీసుకున్నట్టే కనబడుతుంది ఈ మధ్యకాలంలో. దానికి తోడు తెలంగాణలో బీసీల గురించి భారీ ఎత్తున కొట్లాట నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ తీన్మర్ మల్లన్న బీసీ పోరు షురు అయినట్టే మనం చూస్తూ వస్తున్నాం. మల్లన్న అయితే ఏకంగా బీసీల కోసం తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. రెడ్లతో ఢీ అంటే ఢీ అన్నాడు. దానికి తోడు రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం కావాలంటున్నాడు. ఈ బీసీ బ్యాక్గ్రౌండ్లోకి కవిత సైతం ప్రవేశించి ఇక్కడ 4 ఓట్లు చీలినా తన బీఆర్ఎస్కి ఆమె మేలు చేసినట్లే లెక్క. ఇలా పరిపరి విధాలా ఆలోచించి కవితను ఒక బాణంగా ప్రయోగించాలని కేసీఆర్ చూస్తున్నట్లు సమాచారం. ఇలా జరిగే అవకాశం ఉందా? గతంలో ఎవరైనా ఇలా చేశారా అని చూస్తే జగన్ తన సోదరి షర్మిలను కూడా సరిగ్గా ఇలాగే వినియోగించినట్లు ఒక టాక్ ఉండేది అప్పట్లో. ఆమె ఒక ఎమోషనల్ డ్రామాను పండించి మొదట తెలంగాణలో పార్టీని స్థాపించి తర్వాత మళ్ళీ తిరిగి ఏపీలోకి వెళ్ళి తమ ఓటు బ్యాంకు చీలి కూటమి ప్రభుత్వానికి పడకుండా ఒక కాపు కాచారన్నది అప్పట్లో వినిపించిన మాట. అలా కవిత కూడా ఒక రాజకీయ ప్రయోగంగా తాను సైతం తన బీఆర్ఎస్కి ఒక బీ టీం ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దు, మనకి బీజేపీకి లింకు అంటగట్టి ఈ బీ టీం ప్రాపగండా చేయించుకోవడం కంటే ఇదే మేలు కదా, అదే మన దగ్గర ఒక సైడ్ దుకాణం ఉంటే దానితోనే లింక్ పెట్టి మాట్లాడతారు, దీంతో డ్యామేజ్ని భారీగా మేనేజ్ చేయొచ్చు అన్నది కవిత త్రూ కేసీఆర్ ఆడుతున్న మరో రాజకీయ డ్రామాగా దీన్ని అభివర్ణిస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు. కేసీఆర్కి తొలి నుంచి ఇలాంటి ప్రయోగాలు వెన్నతో పెట్టిన విద్య.
ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యారు కూడా. ఇక విజయవంతమైన టీఆర్ఎస్ పేరు కూడా బీఆర్ఎస్ అంటూ మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. సో ఇలానే టీఆర్ఎస్ అని పేరు బీఆర్ఎస్ మార్చడం ద్వారా కొంత కోల్పోయామని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా కవితతో పార్టీ పెట్టించి టీఆర్ఎస్ అనే శబ్దం వచ్చేలా ఆ పేరును ఉంచడం ద్వారా ఇంకాస్త తెలంగాణ ప్రజలకు దగ్గరవ్వచ్చు అనేది కూడా కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పలు పార్టీల పేర్లు కూడా వినబడుతున్నాయి. నేడో రేపో కవిత నుంచి ఈ సౌండ్ మనం వినొచ్చని రాజకీయ అభిజ్ఞ వర్గాల భూగట్ట.